బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. సో ఇక ఆర్టీసీ ఎండీకి ఆర్టీసీ జేసీ కార్మికులంతా కూడా ఇక సమ్మె నోటీస్ ఇచ్చడం తెలుస్తుంది. 45 రోజుల గడువును రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఆర్టీసీ ఎండీకి విధించినట్టు తెలుస్తుంది. ప్రధాన డిమాండ్గా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆర్టీసీ జేసీ నేతలు ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇక మిగతా డిమాండ్లు కూడా వాళ్ళు పొందుపరచడం జరిగింది. 45 రోజుల్లో సో ఆర్టీసీ ఎండీ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మరి దీని మీద చర్యలు తీసుకోకపోతే, మా డిమాండ్ల కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకపోతే ఏ క్షణమైన సమ్మె సైరన్ మోగొచ్చు, ఏ క్షణమైన సమ్మెకు మేము దిగొచ్చు అంటూ ఒక డెడ్ లైన్ అయితే ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు పెట్టినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ చైర్మన్ వెంకన్న గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వెంకన్న గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని రోజుల నుంచి కూడా మరి ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల మీద వెంకన్న గారు నిత్యం ఫైట్ చేస్తూ ఉన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కదిలించే ప్రయత్నం, ఆర్టీసీని విలీనానికి సంబంధించి ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో వెంకన్న గారు నమస్తే అండి. సో నిన్న మీరు ఆర్టీసీ ఎండీని కూడా కలిసినట్టు తెలుస్తోంది. సమ్మె సైరన్కి సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమేమి పొందుపరిచారు అందులో? ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టినటువంటి డిమాండ్లనే అడుగుతున్నాం తప్ప వేరే కొత్త డిమాండ్ ఏం లేవు. ఇంతకుముందు చెప్పాం, ఇప్పుడు అదే చెప్తున్నాము. దాంట్లో ప్రధానంగా ప్రభుత్వం విలీనం చేయాలి. తర్వాత ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరణ చేయాలి. తర్వాత 2021 వేతన సవరణ చేస్తా అన్నారు, వేతన సవరణ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తా అన్నారు, అన్ని సౌకర్యాలు కల్పించాలి. తర్వాత ఆర్టీసీని విస్తరిస్తారన్నారు, ఆర్టీసీని ఆధునీకరించి అభివృద్ధి బాటలో నడిపిస్తామన్నారు. కాబట్టి ఆర్టీసీని విస్తరించడానికి తగిన చర్యలు తీసుకోకుండా ఆర్టీసీని టోటల్ గా నిర్వీర్యం చేయడానికి, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి ఈ ప్రభుత్వము ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ డిపోలన్నీ మూసివేసి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చెప్పేసి ఈ రోజు వేలాది ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడతాము. అసలు ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం పెట్టడంలో ఉద్దేశం ఏంటి? కాలుష్య నివారణ అయితే మేము కూడా స్వాగతిస్తాం. మరి కాలుష్య నివారణ మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు మరి ఆర్టీసీకి ఆ బస్సులను ప్రభుత్వం కూడా ఎందుకు ఇవ్వట్లేదు? ఇలా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి అద్దెకలు తీసుకుంటున్నారు. అవి ఆర్టీసీ బస్సులు కావు, దాంట్లో పనిచేస్తున్న ఆర్టీసీ బస్సులు కాదు, దాంట్లో టెక్నీషియన్స్ కాదు, సూపర్వైజర్లు కాదు. అయింది కానప్పటికీ మరి ఆర్టీసీ ఆస్తులను ఆ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు ఎందుకు అప్పచెప్తున్నారు? ఈ ఆస్తులు ఆర్టీసీ కార్మికులు సంపాదించినటువంటి ఆస్తులు, ఈ ప్రజల ఆస్తులు, ఈ సంస్థ ఆస్తులు మరి ఎక్కడి నుంచో ప్రైవేట్ వ్యక్తి వస్తే ఇన్ని రోజులు మేము కాపాడుతున్నటువంటి ఆస్తులను వాళ్ళకంటే మీరు ధరదత్తం చేస్తున్నారు. అది పోనీ ఆ బస్సులకు ఆ డిపోలకు చెప్తే ఒక్క రూపాయి కూడా కిరాయి చెల్లించట్లేదు. వందల వెహికల్స్ ఆ డిపోలలో పార్క్ చేపించుకొని, డిశ్చార్జ్ ప్యాంట్ పెట్టుకొని ఆ బస్సుల ద్వారా కార్యక్రమాలు నిర్వహించుకొని సర్వీస్ చేస్తున్నటువంటి ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల వాళ్ళు ఆర్టీసీ సంస్థకు ఒక్క రూపాయి కూడా కిరాయి అద్దె ఇవ్వట్లేదు. ఇవాళ ఏదన్నా ఒక చిన్న ఎంపీ జాగా ఖాళీ స్థలము ఏమన్నా వెహికల్ పెట్టుకోవాలంటేనే అద్దెకు డబ్బులు ఇస్తేనే ఎవరైనా యజమాని ఒప్పుకుంటున్నారు. అలాంటి ఆర్టీసీ సంస్థ మరి ఒక్క రూపాయి కూడా కిరాయి ఇవ్వని మరి కార్పొరేట్ ఆ ఎలక్ట్రిక్ సంస్థలకు ఎందుకు ఇస్తున్నది ఆర్టీసీ స్థలాలనేది ఇది అర్థం కాని ప్రశ్న. వాళ్ళు ఇచ్చేది ఏమి ఇస్తున్నారంటే కేవలం విద్యుత్ ఛార్జీలు మాత్రమే. కరెంటు కాల్చే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు మాత్రమే ఆ విద్యుత్ బస్సులకు సంబంధించిన ఓనర్లు కడుతున్నారు తప్ప ఆర్టీసీ జాగాలకు మాత్రం ఒక్క రూపాయి ఇవ్వట్లేదు. ఇది మేము ఏమంటున్నామంటే, మీకంత ప్రేమ ఉంటే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ స్థలాలలో ఆ ఎలక్ట్రిక్ బస్సులకు మీరు డిపోలు ఏర్పాటు చేయండి, ఛార్జింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయండి, కొత్త డిపోలు గట్టి వాళ్ళకు నిర్మించండి. కానీ మా ఆస్తుల జోలికి, మా భూముల జోలికి రావద్దు, మమ్మల్ని ఆ డిపోల నుంచి బయటికి వెళ్ళగొట్టద్దు అనేది ప్రధాన డిమాండ్. ఇప్పుడు సమ్మెకు పోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తుంది కాబట్టి చూస్తూ ఈ ఆర్టీసీని ఎవరికి అనామకులు గొప్పచెప్పే స్థితిలో ఆర్టీసీ కార్మికులు లేరు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఇప్పటి నుంచి ప్రత్యక్షంగా కూడా
ఆ వెహికల్స్ అడుగునే ప్రయత్నం చేస్తాం. అదొకటి. తర్వాత 2021 వేతనోత్సవంలో చేస్తా అన్నారు. 5 సంవత్సరాలు దాటిపోయింది. మరి అందరికీ జీతాలు పెడుతున్నారు. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఒక స్లీపర్ కు 2 లక్షల జీతం ఉన్నది. ఆర్టీసీ లో ఒక డిపో మేనేజర్ కూడా 2 లక్షల జీతం లేదు. మరి ఎందుకు ఆర్టీసీ కార్మికుల పట్ల ఇంత విధంగా చూపెడుతుంది ప్రభుత్వం? అదేవిధంగా ఒక్క పైసా లేని యూనియన్లకు ఎలక్షన్స్ ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళు పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోనే నేను గెలవగానే వెంటనే ఆర్టీసీ కార్మికులకు సంఘాలు పెడతామని చెప్పారు, సంఘాలకు ఎన్నికలు పెడతామని చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీ ఎలక్షన్లు, మన మున్సిపాలిటీ ఎలక్షన్లు, తర్వాత రాజ్యసభ ఎలక్షన్స్ అన్ని పెట్టుకుంటున్నారు. కానీ మాకు ఆర్టీసీ కార్మికులు ప్రతినిధులు వద్ద కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతినిధులు ఉండాలా, రాజకీయ పార్టీలకి మాత్రమే ప్రతినిధులు ఉండాలా, ఆర్టీసీ కార్మికులకు ఎందుకు ప్రతినిధులు ఉండకూడదు? మరి వాళ్ళకు కష్టం వస్తే, దుఃఖం వస్తే, బాధ వస్తే ఎవరి దగ్గర పోయి మాట్లాడాలి, ఎవరి పోయి అడగాలి? ఇదేమన్నా ప్రజాస్వామ్యమా, ప్రజాపాలన? లేకపోతే ఇది మన ఇది రకరకాల పాలన. భారతదేశానికి స్వతంత్రము 1947లో వస్తే మన తెలంగాణకు 1948లో వచ్చింది. అంటే 1 సంవత్సరం పాటు రకరకాల పాలన ఉన్నది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఆర్టీసీ కార్మికులు 2.5 సంవత్సరం నుంచి రకరకాల పాలన ఉన్నారు. రకరకాల పాలన అందిస్తున్నారు. మాకు ప్రజాపాలన లేదు. మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాపాలన లేకుండా ఆర్టీసీ కార్మికులకు ఎందుకు ఇవ్వట్లేదు తిరిగి సమాధానం చెప్పాలి. ప్రభుత్వంలో విలీనం చేస్తారన్నారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు? ఊరికే చీటికి మాటికి మా ప్రభుత్వ పరిస్థితుల్లో ఉన్నది. ప్రభుత్వం కాదా? ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఏ ప్రభుత్వం మరి? బీజేపీ ప్రభుత్వమా, టీఆర్ఎస్ ప్రభుత్వమా, సిపిఐ పార్టీ ప్రభుత్వమా? మరి మీ ప్రభుత్వము మళ్ళా గత ప్రభుత్వం లాగానే ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి కార్మికులు మోసం చేద్దామని చేస్తున్నారు. చెప్పండి, మేము చేస్తామని చెప్పండి, లేకపోతే లేదు ఆశ అనుకుంటాం. ఎందుకు మమ్మల్ని ఇంకా మధ్య పెట్టి మా జీవితాలతో మాట్లాడుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్నాం. మేము సమ్మెకు పోవాలని మాకు షోకు లేదు, సమ్మెకు పోవాలని మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఈ ప్రభుత్వము మా సమస్యలను విస్తరించడం వల్లనే ఎన్నో పర్యాయాలు అనేక మార్లు ఈ ప్రభుత్వ పెద్ద దృష్టికి, మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి వివిధ రూపాలలో ఉద్యమాల ద్వారా తెలియజేసినప్పటికీ వాళ్ళు ఇంతవరకు స్పందించకపోవడం వల్లనే విధులేని పరిస్థితులలో కార్మికుల అభిప్రాయం మేరకు మేము సమ్మెకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె నోటీసు 15 రోజుల లోపల సమస్యలు పరిష్కరించిన ఎడల మేము డేట్ ప్రకటించి ఈసారి మాత్రం కార్మికులంతా ఏదో అనుకుంటున్నారు. కార్మికులంతా ఏసు పక్షాన ఉన్నారు. యూనియన్లకు అతీతంగా ఈ రోజు వేలాది మంది మొన్న మీరు చూశారు. ఫిబ్రవరి 24న ఇంద్రా పార్క్ దగ్గర 20,000 మంది ₹1 ఖర్చు లేకుండా ఎవరికి ₹1 నేను పంపలే. ఒక్క వెహికల్స్ ఎవరికి సమకూర్చలే. వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని, సొంత వాహనాలు సమకూర్చుకొని ఎవరికి వారు స్వచ్ఛందంగా తరలి వచ్చిన డబ్బులు ఇచ్చి రప్తేనే రాజకీయ పార్టీ లెక్క, రాజకీయ నాయకుల లెక్క మేము డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలకు పెట్టి గురి చేస్తానో అంతమంది ప్రపంచంలో కథలు రాలేదు. స్వచ్ఛందంగా కసితో మంటతో వచ్చిందో. దయచేసి ప్రభుత్వానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు ఆర్టీసీ కార్మికులను దూరం చేసుకోవద్దు. ఆర్టీసీ కార్మికులతో దోషం మీరు పెట్టుకోవద్దు. ఆర్టీసీ కార్మికులను మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మీ ప్రభుత్వం రావాలని కోరుకున్న దాంట్లో మొట్టమొదటి పెట్టుకున్నాము ఆర్టీసీ కార్మికులను. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా బాధలు పడ్డాం, చాలా కష్టాలు అనుభవించడం. మా వాళ్ళు 34 మంది కూడా ఆత్మహత్య చేస్తున్నారు ఆ ప్రభుత్వ హాయంలో, సమ్మె. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదన్నా మా కష్టాలు కన్నీళ్ళు పోతాయి అనుకుంటే మరి దానికంటే ఇంకా ఒక అడుగు ముందుకేసి అది 10 సంవత్సరాలలో చేయలేని ఉద్దేశం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలనే మరి ఆర్టీసీ మొత్తం లేకుండా చేసి కుట్ర చేస్తా ఉన్నది. కాబట్టి దీన్ని వెంటనే మీరు ఎంతో తీసుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మరి ప్రాధాన్యపడుతున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ధన్యవాడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న. ఇది ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అటువంటి వెంకన్న క్లియర్గా చెప్తా ఉన్నారు. రజాకార్ల పాలనలాగా కనిపిస్తూ ఉంది. ఇది ప్రజాపాలన కాదు. ఆర్టీసీ
నాయకులకు సంబంధించి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కావచ్చు, లేకపోతే మీరు ఇచ్చినటువంటి హామీలనే మేము నెరవేర్చమని అడుగుతా ఉన్నాం. ఎటువంటి ఎక్స్ట్రాగా మేము ఏ కోరికను కూడా కోరట్లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికులకు ఏదైతే చేస్తారన్నదో ఆ డిమాండ్స్నే నెరవేర్చమని చెప్తా ఉన్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్తా ఉన్నాం. మాకు రావాల్సినటువంటి బకాయిలను చెల్లించవలసిందని చెప్తా ఉన్నాం. మాకు రావాల్సినటువంటి అలవెన్సులను ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటోంది? ఒక ప్రైవేట్ జాగాను మనం ఇలా పార్కింగ్ ఉపయోగించాలంటేనే ఆ జాగా యజమాని పార్కింగ్కు ఫీజును వసూలు చేస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. కానీ ఎలక్ట్రికల్ బస్సులకు మరి ఆర్టీసీకి సంబంధించినటువంటి ల్యాండ్లను, భూములను పార్కింగ్కు ఉచితంగా ఎందుకు ఇస్తూ ఉంది? ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది? ఇన్ని రోజుల నుంచి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, ఆ డిమాండ్లను ఎందుకు నెరవేర్చట్లేదు? అందుకే ఈసారి సమ్మె సైరన్ మోగించబోతా ఉన్నాం. 45 రోజుల సమ్మె సైరన్ సంబంధించిన నోటీసును మరి ఆర్టీసీ ఎండీకి ఇవ్వడం జరిగింది. సో రేపు ఒక 15-20 రోజుల్లో కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఎండీ కానీ ఆర్టీసీ యజమాని కనుక స్పందించకపోతే ఏ క్షణమైనా తక్షణమే మేము సమ్మెకు దిగుతామంటూ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే ఆర్టీసీ కనుక జేఏసీ కార్మిక సంఘాలు కనుక జేఏసీ నేతలు కనుక ఒకవేళ సమ్మెకి దిగితే మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి సమ్మె మనం మర్చిపోలేనిది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి ధర్నాలు, దీక్షలు మనం మర్చిపోలేనిది. సో అటువంటి ధర్నాలు, దీక్షలు, సమ్మెలు కనుక మళ్ళీ రేవంత్ సర్కార్లో వస్తే ఇప్పుడిప్పుడే ఆర్టీసీకి మంచి పేరు వస్తోంది. ఉచితంగా మహిళలకు ఆర్టీసీలో ప్రయాణాన్ని కల్పించడంతో కొంత ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరుగుతూ ఉంది, ఆర్టీసీలో జనాల రద్దీ పెరుగుతూ ఉంది. ఈ టైంలో కనుక ఆర్టీసీ కార్మికులు ఒకవేళ సమ్మె కనుక వెళ్తే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మాత్రం కొంత ఆర్టీసీకి మరి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కార్మికులు పెట్టినటువంటి డిమాండ్లకు తలొగ్గే అవకాశం ఉందా? కార్మికుల డిమాండ్లను మరి నిజంగా 15-20 రోజుల్లో స్పందించి నెరవేర్చే ఛాన్స్ ఉందా? ఆర్టీసీ కార్మికుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడబోతుందా? ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన కూడా అవసరం ఉంది. బట్ ఏదేమైనా ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం ఇవాళ చెప్తున్నటువంటి అంశం ఒకటే, సమ్మె నోటీస్ ఇచ్చినాం, స్పందించకపోతే సకాలంలో సమ్మెకు వెళ్ళడం ఖాయమంటూ తేల్చి చెప్తా ఉన్నారు. మరి ఏం నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.